జగన్ రెడ్డి భయపడుతున్నాడు. ఒక స్వార్థపరుడిలో భయం కలిగితే తన ప్రత్యర్థుల బలం పెరగకుండా చేసేందుకు కుట్రలు పన్నుతాడు. అటువంటి వ్యక్తి చేతిలో అధికారం కూడా ఉంటే ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఒక నియంతలా మారతాడు. జగన్ రెడ్డిలో జరిగిన రూపాంతరం అదే. చంద్రబాబు గారి హయాంలో స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ జనాలకి ముద్దులు పెడుతూ పాదయాత్రలు చేసుకున్న జగన్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే పరదాలు కట్టుకుని బారికేడ్ల రక్షణలో రోప్ పార్టీ భద్రతలో జనానికి మొహం చూపించకుండా వెళుతున్నాడు. గమనిస్తే ఈ ట్రెండు ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలైనప్పుడు ప్రారంభమైంది. అంటే రాజధాని విషయంలో రాష్ట్రానికి జగన్ చేసిన మోసం అతనిలో భయాన్ని పెంచింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధ్యాయులను కూడా మోసం చేశాడు. అదే సమయంలో వారు తలపెట్టిన చెలో విజయవాడ కాస్త ప్రకంపనలు పుట్టించేసరికి జగన్ రెడ్డి భయం రెట్టింపయింది. నవరత్న పథకాల పేరుతో కూర్చున్న చోట నుండే బటన్ నొక్కటం మొదలుపెట్టినా భారం తగ్గించుకోవడానికి భారీగా లబ్ధిదారులను పీకేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆ పథకాల పట్ల జనానికి నమ్మకం పోయింది. పైగా ఈ కారణాలు చెప్పి పెట్రోల్ డీజిల్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా ప్రజలపైన భారం వేయడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఇవి చాలవన్నట్టు ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను పేరుతో ప్రజలపైన పన్నుల భారం వేశాడు. ఇక కరెంటు ఛార్జీలు పెద్ద ఎత్తున పెరగడం కూడా ప్రజలను చికాకు పెట్టింది. ఈ నెల మాత్రం వచ్చేసి 915 రూపాయలు వేస్తున్నాడు సార్ బిల్లు. మామూలుగా అయితే మా ఇంట్లో ఫ్యాన్ తప్ప లైట్ తప్ప కొరవ ఇంకేమి వస్తువులు మా ఇంట్లో లేవు. తన జే బ్రాండ్ మద్యాన్ని విపరీతమైన ధరలకు అమ్ముతుండడంతో పేదల కుటుంబ ఆదాయమంతా నాన్న బుడ్డితో ఆవిరైపోతోంది. వీటన్నిటితో ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది. తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ గదిలో కూర్చున్నప్పటికీ ప్రజల కోపాగ్ని సెగలు జగన్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్నాయి. ఆ సమయంలో తమ కళ్ళ ముందుకు వచ్చి మీకు నేను అండగా ఉన్నాను అని భరోసా ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఆపద్బాంధవుడిలా భావించసాగారు. కష్టాల్లో ఉన్న తమను ఒడ్డుకు చేర్చగల రక్షకుడిలా చంద్రబాబు గారు కనిపించారు. అందుకే ఆయన సభలకు జనం స్వచ్ఛందంగా కదిలి రావడం ప్రారంభమైంది. ఎక్కడకు వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పట్టసాగారు. మరోవైపు చూస్తే ఇందుకు భిన్నంగా జగన్ సభలు వెలవెలపోవడం మొదలైంది. బెదిరించి బతిమిలాడి తెచ్చినా జగన్ ప్రసంగం మొదలు కాకుండానే జనం గోడలు దూకి పారిపోసాగారు. ఇవన్నీ చూశాక రాబోయే రోజుల్లో తాను అధికారం కోల్పోవడమే కాదు, వైసీపీ భూస్థాపితం అయిపోతుందేమో అన్న భయం జగన్ రెడ్డికి పట్టుకుంది. ప్రజలు అండగా ఉండబట్టే ఇన్ని అవినీతి కేసులున్నా అతను జైలుకు పోకుండా బయట పదవులు అనుభవిస్తున్నాడు. అదే ప్రజలు తన వెనక లేకపోతే ఏమవుతుంది అన్నది ఊహించుకోవడానికే దారుణంగా అనిపించి ఉండవచ్చు. అందున తల్లిని చెల్లిని కూడా మోసం చేసిన వ్యక్తి, సొంత బాబాయ్ దారుణ హత్యను కూడా సమర్థించుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ పాపాలన్నీ కక్షగట్టుకుని వస్తే జగన్లో భయం కొండంత అయ్యింది. ఆ భయం కాస్త అతన్ని నియంత్రణ చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు గారిని ప్రజలకు దూరంగా పెట్టాలి. అప్పుడే ప్రజలు తన మాట వింటారు. అందుకోసం ఎదురు చూస్తున్న సమయంలో కందుకూరు దుర్ఘటన జరిగింది. దాంతో జగన్ రెడ్డిలో కుట్రదారుకు పని దొరికింది. వెంటనే గుంటూరు సభలో ముగ్గురిని చంపేశారు. ఆ వంక చూపించి బ్రిటిష్ కాలం నాటి యాక్ట్ 1861 ఉపయోగించి ప్రతిపక్షాల ర్యాలీలకు, సభలకు పోలీసులు అనుమతులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి జీవో నెంబర్ 1ను తీసుకొచ్చాడు. దేశంలో ఎక్కడా కూడా అమలు కాని నల్ల చట్టం ఇది. ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ బాధ్యత, దాన్ని ఎవరూ కాదనలేరు. మరి అన్నమయ్య ప్రాజెక్టు గేటు తెగి పదుల సంఖ్యలో ప్రజలు కొట్టుకుపోయినప్పుడు, ఎల్జీ పాలిమార్స్ ప్రమాదం అప్పుడు జే బ్రాండ్ కల్తీ మద్యం తాగి జనం చనిపోయారు కదా అని జే బ్రాండ్ మద్యాన్ని ఎందుకు నిషేధించలేదు? మళ్ళీ పాయింట్కు వద్దాం. ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అన్నప్పుడు రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా ఉండాలి కదా. కానీ జీవో తెచ్చిన మరునాడే రాజమండ్రిలో జరిగిన జగన్ రెడ్డి సభ మాట ఏంటి? దానికి వర్తించని రూల్ చంద్రబాబు గారి కుప్పం సభలకే వర్తిస్తుందా? కేవలం ప్రతిపక్షాన్ని అణిచేసేందుకు మాత్రమే ఈ జీవోను తెచ్చారని ఇక్కడే అర్థమవుతోంది. ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించే, విమర్శించే హక్కును ప్రతిపక్షానికి, పౌరులకు రాజ్యాంగం ఇచ్చింది. ఈ హక్కులను కాలరాయడం ఖచ్చితంగా నియంతృత్వం. జగన్ ఓ నియంత. ఇప్పటికైనా జగన్ రెడ్డి తన చీకటి జీవో నెంబర్ 1ను వెనక్కి తీసుకోవాలి. లేదంటే
చరిత్రలో నియంతలు ఎదుర్కొన్న ప్రజా పోరాటాన్ని జగన్ ఎదుర్కోవాల్సి వస్తుంది.